నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ఈరోజు బోనాల సందర్భంగా బల్కంపేటలో జరిగే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి వచ్చినాం. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎలా జరుగుతుంది, అమ్మవారి లోపల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తులకు ఎలా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, శివసత్తులు, జోగినీలు ఎవరెవరు వస్తున్నారు, అమ్మవారికి ఏం సమర్పిస్తున్నారో మనం వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. లోకమాత జగన్మాత అందరు కళ్యాణం కోసం అమ్మ కోరింది ఇస్తుంది. కొడుకులను ఇస్తుంది, బిడ్డలను ఇస్తుంది, సంతానాన్ని ఇస్తుంది, కొలువులను ఇస్తుంది, పెండ్లిళ్ళు పేరంటలు అన్నీ ఆమె ఏమి కోరుకుంటే ఆమె దగ్గరికి వచ్చి అది ఇస్తుంది. అమ్మవారు ఇస్తుంది. అందరు జనాలు అందరూ సంవత్సరానికి ఒక పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గుతలేరు. ఈసారి ఇంకా మరి పెరుగుతారని మళ్ళా ఏది రాకుండా పెంచిన వాళ్ళ మీద వీళ్ళ మీద పడతారని కూడా మొత్తం ప్యాకేజ్ చేసేసారు. అమ్మవారి దగ్గరికి దర్శనానికి ఇప్పుడు సీదాగా పోతున్నారు. ఇబ్బంది అవుతున్నది అమ్మవారి దగ్గర. పటాలు దొక్కతందుకు కూడా కష్టమవుతుంది. పటాలు దొక్కతందుకు కూడా కష్టమవుతుంది. జనాలు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడికేం రావాలన్నా కానీ ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ప్రతి సంవత్సరం వస్తాం అమ్మ దగ్గరికి. 30 సంవత్సరాల నుంచి వస్తున్నాం అమ్మ దగ్గరికి. ఇంకా అమ్మవారు చెప్పేది ఇదే. ఇక మేము చెప్పేది అంత కోరుకుంది అంత ఇస్తుంది. అమ్మ కోరుకుంది ఇస్తుంది. కానీ ఈసారి ఇంత ఇబ్బంది అయిపోయింది అమ్మ దగ్గర. చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు అమ్మవారి కళ్యాణం అయింది కదా, అంతా అమ్మకు మస్తు వర్షాలు పడతాయి, చినుకులు పడుతున్నాయి. అమ్మవారికి అభిషేకం చేసి నుంచి 3 గంటల రాత్రి నుంచి కళ్యాణం చేసి నుంచి అమ్మకు అభిషేకం చేసి నుంచి చినుకులు పడుతున్నాయి. నిన్న రాత్రి నుంచి పడతాయి వర్షాలు పడతాయి. అమ్మకు కళ్యాణం చేసిరు కదా, వర్షాలు పడతాయి. జై మంకాలమ్మ, జై లోకమాత, జై ఎల్లమ్మ తల్లి. పొద్దున్న నుంచి వచ్చినాము. పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చినారు? 10 గంటలకు వచ్చినాము. 10 గంటలకు వస్తే ఇప్పుడు లైన్లో ఉన్నారా? ఇంకా లైన్ లో ఉన్నాం మేము. ఇంకెంతసేపు పడుతుంది అంటారు? ఇంకేమో టైం పడుతుంది. అగో లైన్ చూడు ఎంత. అంటే శివశక్తులకు సపరేట్ లేదు కదా, అన్నారు పెట్టిరు. టీవీలలో పెట్టిరు. ఏం లాభము, టీవీలలో పెట్టినాక పెట్టాలి కదా దీనికి. అంటే మీరు 10 గంటలకు వస్తే పొద్దు నుంచి ఈ లైన్ లో ఉన్నాం మేము. ఇంకా లోపల మళ్ళీ అమ్మవారి దర్శనం కావాలి, ఇంకా పట్టం కాడికి పోవాలి. సంవత్సరానికి ఒక్కసారి మాకు ఉంటది కదా, మరి ఇట్లా అంటే ఎట్లా అవుతుంది? లోపల ఏ లైన్ లో అసలు లైన్ ఇదే లైన్ ఇదే లైన్ మొత్తము. ఇదే లైన్. ఈ లైన్ లో కూడా దోసుకుంటున్నారు జనాలు. మొత్తం చనిగిపోతున్నారు, పడిపోయారు గీట కింద. అట్లా పెట్టద్దు కదా, పెట్టిన మంచిగా పెట్టాలి కదా. మన పెట్టి రైట్ సైడ్ పోవాలని ఏడ బోర్డు ఏం లేదు. బోర్డు టీవీలు ఇచ్చారంట అందరికి వేరే వేరే అని. ఎవరికి లేదు కదా, వాళ్ళు చెప్తలేరా? సెక్రటరీలు ఉన్నా కానీ చెప్తలేరు. మొత్తం అంటే కష్టం కదా. మేము సంవత్సరానికి ఒక్కసారి కదా అమ్మవారిని చూసేది. మేము మూసాపేట నుంచి. ఎంతసేపు పట్టింది దర్శనం అవ్వడానికి? దర్శనం ఇంకా అవ్వలేదు, ఇంకా లైన్లోనే ఉన్నాము. ఎన్ని గంటలకు వచ్చినారు? మేము వచ్చి 1 అవర్ అయిపోయింది. వెళ్ళలేదు మేడం, ఇంకా బయట నుంచే దర్శనం. కన్ఫ్యూజింగ్గానే ఉంది ఈసారి కొంచెం ఇబ్బందిగానే ఉంది లైన్లో. ఏమి లాస్ట్ టైం కొంచెం దర్శనం అన్న అయింది బయట నుంచి అయినా, ఈసారి బయట నుంచి చేసుకోవడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. కొంచెం చాలా పబ్లిక్ ఉన్నారు మేడం. విఐపి పాస్లు ఉన్నా కూడా వెళ్ళలేకపోతున్నాం. అటు నుంచి ఇటు తిరిగేసి వచ్చినాం మేము. అటు వెళ్ళడానికి లేదు మేడం, ఇంకా బయట నుంచే మొక్కొని వెళ్తున్నాం. మేము నాకు తెలిసి నేను పుట్టక ముందు నుంచి వస్తున్నాను ఇక్కడికి. మమ్మీ మా నాన్నమ్మ తాత అందరి నుంచి ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎవ్రీ టైం వస్తాం, ఎవ్రీ ట్యూస్డే కూడా వస్తాం. శివశక్తులకు సపరేట్ లైన్ అన్నారు కదా, మరి మీరు ఇదే లైన్లో వస్తున్నారుగా. ఇది యావత్ తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణాన్ని చేస్తున్నారు. ఈరోజు సంతోషంగానే మొదలయ్యింది. యావత్ తెలంగాణ ప్రజలందరికీ శనార్థి. ఈరోజు శివశక్తులకు సపరేట్ లైన్ అన్నారు 1, 2, 3 అని ఒక టైం కేటాయించారు. కాకపోతే మరీ చూడండి, ఇప్పుడు సివిల్ వాళ్ళని శివశక్తులని అందరినీ కలిపి ఒకటే లైన్లో వదులుతున్నారు. చూడండి, ఇట్లనే ఉంటుంది. ఎండోమెంట్ మీటింగ్లో కానీ ఎందులో కానీ ఇట్లా మాట్లాడిన ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి. ఇక్కడ చూడండి, మా వాళ్ళు బరువులు ఎత్తుకొని కూడా ఉన్నారు. అందరికీ ఒకటే లైన్ అని అంటున్నారు. మేమా 9 గంటలకు వచ్చినాము. అక్కడ కాలేదు, అక్కడ కూడా కాలేదు. మాకు ఇట్లా బాధలు పెట్టొద్దు కదా, మాతోనే కదా జాతర. అక్కడ చేసుకొని ఇస్తలేరు, ఎలగొట్టేస్తున్నారు. అలా చూస్తామంటారు. అందుకని ఇట్లా లైన్లో వచ్చినాం. ఇప్పుడు ఏం చేయాలా అది అడగాలి. ఇక మండపం ఎందుకు, ఒడి బియ్యము మేము పోయే ఆడికే కదా వచ్చినాము.
మాకు కూడా కొంచెం హెల్ప్ చేస్తే మంచిది కదమ్మా. మాతోనే ఇంత పెద్ద జాతర అమ్మకు మేము ఎంత కష్టపడి ఒడి బియ్యం ఎత్తుకొని వచ్చినాము. ఇంతసేపు మేమా 20 సంవత్సరాల నుండి వస్తున్నామమ్మ. అమ్మగారి గురించి ఇంకా పైకి రావాలా. అమ్మవారిది ఎప్పుడైతే బోనం ఎక్కిందో అప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయమ్మా. ఎప్పుడు గోల్కొండలు ఎప్పుడు అయ్యిందో అప్పటి నుండి వర్షాలు స్టార్ట్ అయినాయి. వర్షం పడ్డది, పడుతుంది, తప్పకుండా పడుతుంది. అమ్మకు శాఖలు పెట్టాలా, బోనాలు చేయాలా, ఒడి బియ్యం పోయాలా. అమ్మకు శాంతి చేస్తే మనకు కూడా మంచిగా చేస్తుంది అమ్మ. ఇంకా బోనం ఎత్తలేదు, ఒడి బియ్యం పోసినాము. బోనము సాయంత్రం అన్నా రేపన్నా చేస్తాం. 10:30కి వచ్చినారు. ఇప్పటిదాకా అవుతుంది. ఇంకా ఇంకెంతసేపు పడుతుంది అంటారు? ఇంకా గంట అంటారు. ఇంకా గంట అంటారు. ఎక్కడి నుంచి వచ్చినారు? చిలకనగర్, ఉప్పల్. ప్రతి సంవత్సరం వస్తారా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? అట్లా 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 15 సంవత్సరాల నుంచి. బోనాలు అప్పుడైనా నార్మల్ అప్పుడు ఉన్నా? ఎల్లమ్మ కళ్యాణం అప్పుడే వస్తాం. ఎల్లమ్మ కళ్యాణం అప్పుడే. ఇంకేం చెప్తారు అమ్మవారి గురించి చెప్పాలంటే? అంతా మంచిగా ఉంది మాకైతే. పిల్లలు అంతా బాగుంది. ఎంతమంది వచ్చారు? మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చారు? ఫ్యామిలీ మొత్తం, మా అల్లుడు, నా కొడుకు, నా బిడ్డ, నా కొడుకు. మరి ఈ సంవత్సరం ఇంకా వర్షాలు పడతలేవు కదా, బోనాలు ఇంకా పడతాయి అంటారు. పడతాయి. అమ్మవారి కళ్యాణం వెనక పడతారంట? పక్క పడతాయి. పక్క. మేము ఉదయం 8 గంటలకు వచ్చాము. ఉదయం 8 గంటలకు వచ్చినారు. 4 అప్పటి నుంచి లైన్లోనే ఉన్నారా? అమ్మవారి కళ్యాణం చూసినారా? స్క్రీన్లో చూసామండి. స్క్రీన్ లోనే అంటే అక్కడ స్టేజ్ మీద కనిపించట్లేదు మీరు ఇక్కడ వస్తుంటే? అక్కడ ముందు కనిపించింది, ఇక్కడ కనిపించట్లేదు. ఇక్కడ కనిపించదు. ఇంకెంతసేపు పడుతుంది అనుకుంటారు దర్శనానికి? ఏమో ఇక్కడ అబ్బాయి అన్నాడు ఇంకా 3 గంటలు పడుతుంది అన్నాడు. ఇంకా 3 గంటలు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు అమ్మవారి దగ్గరికి? నేను 5 ఇయర్స్ నుంచి వస్తాను. 5 ఇయర్స్ నుంచి. ఎక్కడి నుంచి వస్తున్నారు? సన్ సిటీ, బండ్లు కూడా జాగీర్. ఇంకా అమ్మవారి గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అమ్మవారి నుంచి చెప్పేదానికి ఏముంది, అందరికీ తెలిసిందే. అమ్మవారు చాలా మహిమగల తల్లి, ఎల్లమ్మ తల్లి, అందరికీ అభయం ఇచ్చే తల్లి. అందుకనే కంపల్సరీగా రావాలని చెప్పేసి. మరి ఈ సంవత్సరం ఇంకా వర్షాలు పడట్లేవు కదా, వర్షాలు పడవు అని అంటున్నారు కదా, మరి పడిపిస్తారంటే అమ్మవారు? వర్షాలు పడవు అంటే అది వాతావరణ ప్రభావం, అది మనం ప్రకృతి, మనం ఏం చేయలేము. అమ్మవారు బోనాలు ఇచ్చినాక పడతాయి అని అంటున్నారు కదా చాలా మంది. అంటున్నారు కానీ వాతావరణ సైంటిస్ట్ చెప్తున్నారు ఈ సంవత్సరం చాలా తక్కువ వర్షాలు ఆయన ముందు నుంచే చెప్పారు కదా. కాబట్టి దాన్ని బట్టి మనం ఈ సంవత్సరం వాటర్ కూడా ప్రాబ్లం ఉంటుంది ఫ్యామిలీస్కి. శివసత్తులు ఎంబడి గణాదులు ఎంబడి వచ్చి మా గురువు వచ్చిండు. ఏం పెట్టలేదు మేడం, పెట్టలేరు. దర్శనం కాలేదు, మొన్ననే వచ్చి చేసుకొని పోయినాం మేము. మొన్న బేసారం రోజు వచ్చి చేసుకొని పోయినాం, పోయిన బేసారం మంచిగా. పొద్దున 9-10 గంటల వరకు ఉన్నాం, 10-10:30. ఏం లేదా మేడం, మేము అడిగినాము, తోసేసి రమ్మి మీకు ఫ్రీ దర్శనం అక్కడ నుంచి ఉందని చెప్తున్నారు. మేము ఎంప్లాయీస్, మేము ఇట్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేస్తాం మేము కూడా. నేను ఐడెంటి కార్డు ఇంట్లో పెట్టే వచ్చినాం. ఎవరికైనా పంపిస్తలేడు బయటకి. అమ్మనే దయ్యా చేసుకున్నాం. ఇంకా పటం దొక్కడానికి పోతున్నాము. పటం దొక్కలేదు, గంట చెప్పు పటం దొక్కి బయటికి వెళ్తాం. ఇక అక్కడ వెనక గుడి వెనకకుంది. ఏం లేదు ఏం లేదు, మొన్ననే వేసిపోయినా మేము. బోనం చేస్తారా? లేదు, మేము చేసాను, ఇంకా టైం ఉంది. తర్వాత ఇవన్నీ అయిపోయినాక చేస్తాం. ఇక్కడ అమ్మవారికే, మా ఇంట్లో బి చేస్తాం మేము. మొన్ననే లగ్గం చేసిన నేను ఇట్లా లే, మా ఇంటి దగ్గర చేస్తాం. ఇక్కడ మొన్న చేసుకొని పోయినాము. మళ్ళీ ఇప్పుడు పటం ఆమె లగ్గం కదా, పటం దొక్కినాక మళ్ళీ ఎన్ని రోజులకు బోనం చేస్తారు? వారం 10 రోజులకు చేస్తాం. వారం 10 రోజులకి. అప్పుడు బోనం ఇక్కడ చేసి అమ్మవారి ఇంట్లోనే ఎక్కించుకుంటాం. ఇక ఇక్కడ దాకా అమ్మవారికి ఓడి బియ్యం అన్నీ చేస్తాం, అన్నీ చేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి రావడం? మాకు 15-20 సంవత్సరాలు అయింది. బైరగూడ నుంచి వచ్చినాయి. మా శివసత్తులు అంతా కలిసి వచ్చినాం. మా గురువు 10-15 మంది ఉన్నాం. ఇక అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ నుంచి మొత్తం 20 మంది అనుకోయ్యా. మా గురువులు వచ్చి అందరు వచ్చారు. అక్కడ పటాలు వేస్తారు, అలాగలాగా ఉన్నారు రూమ్స్. మేము ఫతేనగర్ నుండి వస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము 5 సంవత్సరాల నుండి వస్తున్నాం. ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి అసలు ఛాన్స్ లేదు. ఫుల్ జనాలు, చిన్నపిల్లలతో వచ్చినాం మేము. ఎన్ని గంటలకు వచ్చినారు? మేము
8 వచ్చినాం. పొద్దున 8 గంటలకు వచ్చినప్పుడు దర్శనం కాదు. లేదు కాలేదు, ఉన్నాయి కదా అన్ని లైన్లు ఉన్నా కానీ వెళ్ళనివ్వట్లేరు. వెళ్ళనివ్వట్లేదు. ఎందుకు అట్లా మరి? అటు సైడ్ చాలా మంది నిల్చున్నారు కదా లైన్లలో. మించురు కానీ టికెట్ ఇచ్చిన వాళ్ళకే పంపిస్తారు లోపలికి, టికెట్ లేని వాళ్ళకి దర్శనం లేదు. లేదు, వెళ్ళనివ్వట్లేరు అసలు. మొత్తం చిన్నపిల్లలు లోపలికి మేము వెళ్ళినాం కానీ వీరు ఏడ్చే వరకు వచ్చేసినాం బయటికి. ఫుల్ దండం పెట్టుకొని వెళ్ళాం. ఇంకేం చెప్పాలనుకుంటారు అమ్మవారి గురించి? అమ్మవారు చాలా చాలా మాకు చాలా చేసింది. అమ్మవారు చాలా మహిమ గల తల్లి. చాలా మాకైతే చాలా నమ్మకం ఉంది అమ్మవారి మీద. మాకు మా పిల్లలకి మాకందరికీ మంచిగా ఇప్పటి వరకు అయితే బాగా కలిగి ఉన్నాం మేము. అమ్మవారి దయ వల్ల చాలా బాగున్నాం. ఇవంతా ఇంత యూస్ఫుల్ కరెక్ట్గా లేవన్నారు కదా లైన్లు. మరి ఏమనిపిస్తుంది? ఇంత లైన్లు కరెక్ట్గా లేవు కదా. అంటే అమ్మవారి దర్శనం అందరికి కావాలి, అందరికి అయ్యేటట్టు చేయాలని అనుకుంటున్నాం. బోయగూడ మాది. ప్రతి సంవత్సరం వస్తారు అమ్మవారి దర్శనం అయిందా? దర్శనం అయింది. ఎంతసేపు పట్టినాము? గంట మినిమం గంటన్నర. ఎన్ని గంటలకు వచ్చినారు? మేము 9కి వచ్చినాం. పొద్దున్న 9. ఇప్పుడు ఇంతమంది రద్దీ ఉన్నారు కదా, మొత్తం ఇట్లా క్లోజ్ ఉంది. మరి ఎట్లా వెళ్తున్నారు? మీకు ఏదైనా చెప్పినారా ఇట్లా వెళ్ళాలి అని? మొత్తం క్లోజ్ చేస్తారు కదా దారులు. అక్కడ కూడా చాలా దాకా ఉన్నాయి. అక్కడ చేసిరు కానీ ఇక్కడ మనకి ఎక్కడ ఫ్రీగా ఉన్నదో మనం అక్కడనే ఉంటాం మేము. ఇప్పుడైతే విశాలంగానే ఉందాం మంచిగా. కొంచెం దారులు అన్నీ మూసుకొస్తే పబ్లిక్ కొంచెం ఇబ్బంది కాకుండా అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు అమ్మ? నేను 5 years 10 years 5 years 10 years ప్రతి సంవత్సరం. ఇంకా అమ్మవారి గురించి ఏం చెప్తారు? అమ్మగారు చెప్పేదే లేదు. అనుకునే అన్నీ ఆమెకు ఇట్లా ముట్టింది ముచ్చమైతే పట్టిన పోవడం అవుతుంది. అనుకునే అన్నీ. ఎట్లా నుంచి వస్తున్నారు భక్తులు? పొద్దున యాక్చువల్గా అంటే 2 గంటలకే స్టార్ట్ అయిందండి. 2 గంటలకే అందరూ పూజ అభిషేకం కోసం వచ్చారు. ఈసారి జర లేట్ అయింది, బట్ మంచిగానే జరిగింది. భక్తులు చాలా 2 o'clock నుంచి స్టార్ట్ అయ్యారు కాబట్టి చాలా రష్ ఉండే. ఇంకా తరలి వస్తూనే ఉన్నారు. ఇప్పుడు మంచిగానే జరిగింది. అంటే అమ్మవారికి మొదటి పూజ 2 గంటలకు అయింది. అప్పటి నుంచే రష్ వస్తుందా? అప్పటి నుంచే రష్ వస్తుంది. అప్పటి నుంచి ఇంతమంది ఉన్నారు. అండ్ అంటే అప్పటి నుంచి మార్నింగ్కి చాలా మంది వచ్చేసారు. దాని తర్వాత మళ్ళీ లంచ్ టైంకి ఎక్కువ మంది వచ్చారు. తర్వాత మళ్ళీ లంచ్ టైం తర్వాత మళ్ళీ ఎక్కువ మంది వస్తున్నారు ఈవినింగ్ టైం. ఇప్పుడు మీరు అమ్మవారిని ఇక్కడ పూజలు చేస్తారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు ఇట్లా అమ్మవారి? మేము ఇక్కడ అన్నదానం వచ్చేసి 8 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్నాం. సో 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. ఈ పూజలు మాత్రం పుట్టినప్పటి నుంచి ఇక్కడనే పెరిగాం, ఇక్కడనే పూజలు చేస్తున్నాం మేము. మా ఇంటి దేవత, మా బల్కంపేట ఇంటి దేవత, అందరి బల్కంపేట ఇంటి దేవత. సో ప్రతి ఇంటికి ఇక్కడ పూజలు ఇంపార్టెంట్ మాకు. అమ్మవారి గురించి చెప్పాలంటే ఇంకేం చెప్తారు? అమ్మ మహిమ గల తల్లి. ఎందుకంటే ఏమేమి కోరుకున్నామో, ఏమేమి కావాల్సుకున్నామో అనుకో అన్నీ తీరుతాయి. కష్టం వస్తే ఆదుకుంటుంది, కష్టాలు వస్తే తీరుస్తుంది. అండ్ ఓన్లీ కోరికలు తీర్చే అమ్మనే కాదు, మనకి కష్టాలు చూపిస్తుంది, కష్టాలు తీర్చే మార్గాలు ఇస్తుంది, మనకి సుఖ సంతోషాలు అన్నీ ఇస్తుంది. అందుకే అమ్మవారికి 3 వారాలు మొక్కుకుంటే వస్తే నిజమైతుంది అంటారు కదా. అది నిజమే, బట్ అది మన మంచితనము, మంచి లక్ష్యము, మంచి దారితో పాటు నడిస్తే వస్తుంది. అయితే నేనైతే నమ్ముతాను. ఎందుకంటే మా నాన్నగారికి కూడా హెల్త్ ఇష్యూస్ ఉండే, అమ్మవారిని నమ్మాము, అమ్మవారి కోరిక తీర్చింది. మీరుకేమైనా కోరికలు ఉంటే అమ్మని పక్కకి బల్కంపేట తల్లి వచ్చేసి దర్శనం చేసుకోండి, కోరికలు నెరవేరుతాయి. ఎవ్రీ ఇయర్ మేమైతే 2 క్వింటాలు 2.5 క్వింటాలు లాస్ట్ 20 years నుంచి చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ అందరికీ లాగూరుబాయి మా పెద్ద మనిషి ఈయన ఆధ్వర్యంలో, మన దత్తన్న కాలనీ కమిటీ రేణుకానగర్ అంటే చాలామంది ఉన్నారు, సుప్రభాత్ నగర్ రేణుకానగర్, వీళ్ళ ఆధ్వర్యంలో బాగా గ్రాండ్గా అవుతున్నది. అలాగే బల్కంపేట మొత్తము కమ్సేకం 100 క్వింటాల బియ్యం పైన అన్నదానాలు అవుతాయి. చాలా ఇక్కడ విలేజ్ వాళ్ళం కాబట్టి ప్రతి సంవత్సరం విలేజ్ వాళ్ళు చాలా గొప్పగా ఎల్లమ్మ పండుగ అంటే బోనాల పండుగ కన్నా ఎక్కువ సంబరంగా చేసుకుంటున్నారు. వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ జాగ్రత్తలు చూసుకొని వాళ్ళని పంపించి వాళ్ళకి భోజనాలు పెట్టి జాగ్రత్త వాళ్ళకి అడ్రస్లు అడిగినా అన్నీ చెప్పుకుంటూ పంపిస్తుంటాము. చాలా ఎల్లమ్మ అంటేనే మాకు ఇంటి ముందట ఉన్నట్టుగా మేము ఆమె ముందటనే ఉన్నాము. అందరూ పెద్ద పండుగ, అందరం ఆరోగ్యంగా ఉండాలని, వచ్చిన ప్రజలు తెలంగాణ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని మా పూజలు, మా అన్నదానాలు, వచ్చిన వాళ్ళు ఉపాసం పోవద్దు, అలాగ హాయిగా అన్నం పెట్టేసి కొందరు టిఫిన్లు పెడుతుంటారు, అన్నీ చాలా చూసుకుంటాం మేము. పొద్దున నుంచి రష్ ఉంది కదా, ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అయింది? పొద్దున 4:30కి 5కి స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మరి మొత్తం అటు సైడ్ క్లోజ్ చేస్తున్నారు కదా, ఇంత క్లోజ్ చేస్తున్నారు, అది చాలా టైట్ ఉన్నది మేడం. దాని గురించి చెప్పేసి ఇప్పుడు వేరే అంత కాంట్రవర్సీ అవుతుంది, ఏమాత్రం సరిగా లేదు.
ఇక వాళ్ళు భక్తి చాలా ఎక్కువ పబ్లిక్ బోట్స్ లేవు ఇప్పుడు మొత్తం జామ్ చాలలేదు ఇది చాలా ఇబ్బందులు ఉన్నాయి. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అయితే చాలా ప్రాబ్లం వెళ్ళదీస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గుళ్ళకి వెళ్ళి ఎగ్జిట్ అయ్యారు. వాళ్ళు ఎగ్జిట్ అయిన వాళ్ళ బండి గడ్డ మీద R&B ఆఫీస్లో బండి పెట్టారు. వాళ్ళకి బండి ఎక్కడ తీసుకోవాలో తెలియట్లేదు వాళ్ళకి. వాళ్ళు తిరిగి మా దగ్గరికి వెళ్ళి వచ్చి బండి ఏడు ఉందంటే ఆ గడ్డ మీద ఉన్నది. ఇదంతా తిరిగి రిటర్న్లో పోతున్నారు. కనీసం ఎగ్జిట్ పాయింట్ పెట్టి అటు అమీర్పేట ఇటు బాలనగర్ అవి కూడా పెట్టలేదు పోలీసు వాళ్ళు కనీసం. ఇది కాలనీ అందరు వస్తారు మేడం. ఇలా కాలనీ రేణుకా నగర్, సుప్రభాత్ నగర్ ఇట్లా అందరు కలిసి వీళ్ళు చాలా ముందు చాలా 20 years నుంచి ఉన్నది. అందరు వస్తారు. ఇక నేను లేను మేడం. నేను ఒక 6-7 సంవత్సరాల నుంచి ఉన్నాను. 20-25 సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నారు ఇక్కడ ఈ రేణుకా నగర్ నుంచి. చాలా ఎట్లా అంటే వైభవంగా చేస్తారు. అట్లాగనే ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి వల్ల చాలా ఎట్లా అంటే అందరు సుఖ సంతోషంగా ఉండాలని అందరూ అన్నదానం కూడా వైభవంగా జరుగుతుంది. మార్నింగ్ దగ్గర 2 గంటల నుంచి 3 గంటల నుంచి ఈ కార్యక్రమం చేపడతారు. ఇది దాదాపు సాయంత్రం వరకు ఈవినింగ్ వరకు ఉంటుంది. 27 జై ఎల్లమ్మ తల్లికి. ఇక్కడ మన ప్రతి సంవత్సరం మా తెలంగాణలో ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంటే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనకు ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలుగు వాళ్ళే కాకుండా మొత్తం మనకు నలుమూలలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. సో మన బల్కంపేట ఎల్లమ్మ అంటే ఒక కేటగిరీకి అని కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా మీకు తెలుసు అనిల్ అంబానీ వాళ్ళ భార్య కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో అంతా చాలా పవిత్రమైనటువంటి తల్లి మన బల్కంపేట ఎల్లమ్మ. బల్కంపేట ఎల్లమ్మని మొక్కడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. సో ఎందుకంటే మనం కోరుకున్న కోరికలన్నీ తీరిపోతుంటాయి. ఆ కోరికలు తీరిపోతున్నందుకే మనకు బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి అందరూ రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మొక్కుకున్న ప్రతి ఒక్క భక్తులకు అన్ని కోరికలు తీరుతాయి. ఆ కోరికలు తీరినందుకు ఎక్కడెక్కడి నుంచో అంబానీ దగ్గర నుంచి మామూలు ప్రజల వరకు ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఈసారి అయితే మన తెలంగాణ ప్రభుత్వం మనకు అమ్మవారి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా అయితే జరిపిస్తుంది. చాలా కన్నుల పండుగ అయితే మనకి ఇక్కడ అమ్మవారి కళ్యాణం అయితే జరగడం జరిగింది. మనం చూడొచ్చు ప్రజలైతే చాలా లక్షలాది మంది అయితే రావడం జరిగింది. కాకపోతే కొంచెం ఫెసిలిటీస్లలో కొంచెం అక్కడక్కడ అటు ఇటు అయినా కూడా మిగతా ప్రజలందరూ మాత్రం చాలా అంగరంగ వైభవంగా బోనాలను అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. మనకు గోల్కొండలో స్టార్ట్ అయిన తర్వాత మనకు బల్కంపేట ఎల్లమ్మది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి స్టార్ట్ అవుతుంది. తర్వాత మన తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్లో, తర్వాత లాల్ బజార్, మొత్తం ఇట్లా ఈ బోనాలు అనేది ఏంటంటే మనం అందరం క్షేమంగా ఉండాలి, వర్షాలు పడి మనకు నీళ్లు చక్కగా ఉండి మనకు అంటే ధాన్యం అంటే మనకు తినే తిండి మంచిగా పండి అందరం మంచిగా ఉండాలని చెప్పడానికి మనం దేవుడిని అయితే కొలుస్తాము. ఆ దేవుడు మనందరినీ మంచి ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం అందరి మీద ఉంటుంది. సో అదే నమ్మకం మీద అందరైతే రావడం జరుగుతుంది. ఈ నమ్మకాన్ని అయితే ప్రతి ఒక్కరు నమ్మి రావడం జరుగుతుంది. నిజంగా ఎల్లమ్మ తల్లి అంటే మామూలుగా కాదు, ఆమె మహిమ చాలా గట్టిగా ఉంటుంది. ఆ మహిమతోటి అందరు ఇక్కడికి రావడం జరుగుతుంది. మనం చూడొచ్చు పుష్ప సినిమాలో కూడా, నేను పుష్ప సినిమాలో చేయడం జరిగింది. రేణుకా ఎల్లమ్మ తల్లి అని చెప్పేసి సాంగ్ కూడా ఉంటుంది. అట్లనే ఆ సాంగ్ లాగానే అమ్మ గంగమ్మ తల్లి లాగా ఇక్కడ మనకు రేణుకా ఎల్లమ్మ తల్లి మొత్తం అందరు నమ్మి తెలంగాణ వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా వస్తారు. మీరు చూడొచ్చు మొత్తం బోనాలతో అయితే అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ జాతర అయితే జరుగుతుంది. ఈ జాతరకు వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు వాళ్ళ నమ్మకాన్ని చూసుకొని రావడం జరిగింది. సో ఆ నమ్మకమే అందరికీ ఏమంటారు దీవనార్థులు అవుతాయి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో వచ్చినారు. చాలామంది మార్నింగ్ నుంచి లైన్లో నిల్చున్నారు, ఇంకా దర్శనం అవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు. ఒక్కొక్కరికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ప్రభుత్వం చెప్పినట్టు శివసత్తులకు సపరేట్ లైన్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. కానీ శివసత్తులు చాలామంది కోపంకి వస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళకి సపరేట్ లైన్ లేదు, వాళ్ళని కూడా కామన్గా వెళ్ళిపోమంటున్నారు. ఈవెన్ వీఐపీ ఎంట్రీస్, వీవీఐపీ పాసెస్ ఉన్నా కానీ అందరినీ ఫ్రీ లైన్లోనే పంపిస్తున్నారు. కనీసం ఆ లైన్లలో వెళ్ళడానికి కూడా ఒక్కొక్కరికి 4-5 గంటలు పడుతుంది. 10 గంటలకు వచ్చిన వాళ్ళు 1 గంట అయినా కూడా ఇప్పటికీ బయటనే ఉంటున్నారు. ఇక లైన్లలో నిలిచిన వాళ్ళు బయట కళ్యాణం జూనికి వచ్చి లోపల అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి 10-15 లైన్లు ఉంటున్నాయి. ఇంత టైం పడుతుందంటే ఒక్కొక్కరు పొద్దున వస్తే మధ్యాహ్నం సాయంత్రం అయ్యేది కూడా తెలియదని అంటున్నారు. చాలామంది దర్శనం చేసుకోవడానికి లైన్లో నిల్చునే ఓపిక లేక చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ చాలామంది బయట ఏదైతే LED స్క్రీన్లు ఏర్పాటు చేసినారో ఆ LED స్క్రీన్ల ద్వారానే దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు.